హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. సో పిల్లలు టమాటో రైస్ కావాలన్నారు. చాలా రోజులు అయిపోయింది టమాటో రైస్ చేసి. సో నేను టమాటో రైస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను, నూనె వేసుకున్నాను. సో లవంగాలు 2-3 లవంగాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకున్నాను. బాగా ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, టమాటోలు వేసుకున్నాను. టమాటోల్ని జస్ట్ ఇలా మ్యాష్ చేసేసుకోండి. జస్ట్ బాగా మగ్గిపోయాయి కాబట్టి ఇలా మ్యాష్ చేసేసుకోండి. మ్యాష్ చేయకపోయినా పర్వాలేదు, మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి మనం వేసేసుకుందాం. అన్ని ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం తగినంత ఉప్పు, చాలా సింపుల్గా, బఠానీలు అలాంటివి ఏం వేయకుండా చాలా సింపుల్గా మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. మీరు తీసుకున్న అన్నాన్ని బట్టి కూడా ఉంటుంది. సో మీరు అన్నం ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి, నేను అన్నం ఎంత తీసుకున్నానో దాన్ని బట్టి నేను వేసినాను. అలాగే కారం అన్నీ వేసేసి, పుదీనా వేసేసి ఇలా కలిపేసుకోవాలి. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. మీరు తెచ్చి పెట్టుకోవాలి, బాగా ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలి. పుదీనా అనేది టమాటో రైస్కి పుదీనా బాగా ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి బాగా ఇలా చేసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ టైంలోనే మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు మనం మనం గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా మస్ట్, గరం మసాలా లేనిది అసలు అవ్వదు. గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇది కూడా ఈ ఉప్పు కారంతో బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం మనం, మోర్ దెన్ ఇనఫ్. ఇప్పుడు బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం అన్నాన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఉడకబెట్టి చల్లార్చుకున్నాం, ఏదో ఒకటి రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఆ రైస్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా మనం ఎంత రైస్ తీసి పెట్టుకుంటామో అంత రైస్ని మనము ఇలాగా వేసేసుకోవాలి. వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మాత్రం మనం ఒక్క ఫైనల్ టచ్ ఉందండి, అది మీకు చెప్పేస్తాను. ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా, కొంచెం డిఫరెంట్గా అంటే పిల్లలకి నచ్చేటట్టు, పిల్లలు బాగా ఇష్టపడతారు అది వేస్తే. అదొక్కటి వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది నిజంగానే. అదేంటంటే మన టమాటో సాస్ ఉంటుంది కదా, టమాటో కెచప్, అది వేసేయాలి. అది వేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది టమాటో రైస్కి, ట్యాంగీగా అలా ఉంటుంది. సో లాస్ట్లో మళ్ళీ ఎక్కువ పుదీనా వేసేసి అలాగే ఎక్కువ కొత్తిమీర వేసేసుకుని ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, టమాటో రైస్ అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందో చూసారా? అలా చాలా బాగుంటుంది. నెయ్యి కూడా వేసామేమో, అదిరిపోతుంది. ఇంకెక్కువ ఏం వేసుకోక్కర్లేదు, చక్కగా ఇలా కలిపేసుకోవాలి. 1-2 నిమిషాల్లో నేను బంద్ చేసేస్తాను. సో ఇలాగా మార్నింగ్ సెషన్ పిల్లలకి బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. టమాటో కెచప్ వేసి అదిరిపోతుంది టమాటో రైస్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా మీరు ట్రై చేయండి. బఠానీలు ఉండాలని, మిగతా ఇంకా ఏమేమో ఉండాలని అవసరం లేదు. జీడిపప్పులు అవేమీ వేయక్కర్లేదు. ఇలా మీరు సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. అసలు చూస్తుంటేనే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూసారు కదా, నిజంగా ఎంత బాగుంటుందోనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని పక్కన ఒక గడ్డ పెరుగు పెట్టుకుని తినేస్తే మాత్రం సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా టేస్టీ అయింది. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. ఎంత టేస్టీగా, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. బాయ్.